ఖచ్చితంగా సాయి రతన్ ఏమైనా తప్పులు చేసిండు, సాయి రతన్ ఏమైనా తప్పులు చేస్తున్నానంటే సాయి రతన్ సిరీస్ అయితే కేఆర్ టీవీలో పడుతూనే ఉంటుంది. పడని రెడీ కదా మీరు? అన్నిటికీ రెడీ క్రాంతి, అన్నిటికీ రెడీ. ఓకే, ఆల్ థింగ్స్ ఐఎమ్ రెడీ. ఓకే, తప్పు చేస్తేనే కదా మీడియా ఉన్నది కరెక్ట్ చేయడానికి జనాల్ని. నీకు అర్థమైందా? ఒక మనిషి తప్పు చేస్తుండంటే మీడియా ఏం చేస్తుంది, తప్పు చేస్తుండే అని చెప్పి చూపెడతా ఉంటుంది. ఎందుకు చూపెడుతుంది? వానిలో మార్పు రావాలని చెప్పి చూపెడుతుంది. గుర్తుపెట్టుకో, వాడిని ఏదో కించపరచాలి అది దాని కాదు. వాడిని ఇంతగానం మనం చెప్పినా కూడా వాడు మారితే వానికి అనేది మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి మీడియా జనరల్లీ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ డన్ గుడ్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్. బ్యాడ్ చేసిన వాళ్ళని మంచిగా మారడానికి మీడియా అనేది ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉంటుంది. రైట్. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ యూ. యూ కీప్ గోయింగ్ ఇట్, యూ హ్యావ్ ఎ లాట్ ఫ్యూచర్. నాకు తెలుసు నువ్వు చాలా 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 నిన్ను పొగిడి నాకు వచ్చేది ఏం లేదు క్రాంతి. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. నేను చెప్తున్నా కదా, ఏదో ఒక రోజు ఏదో ఒక స్టేట్ సీఎంని నిన్ను పిలిచి నీతో ఇంటర్వ్యూ చేస్తాడు. నా మాట మార్క్ చేసుకో, కానీ అప్పుడు చేసినప్పుడు అయితే నాకు ఫోన్ చేయి. ఇదైతే నేను చెప్తున్నా. జనరల్గా ఓవరాల్ ఇంటర్వ్యూలో నేను ఫేస్ చేసిన కాబట్టి నిన్ను, సో ఐ కెన్ టెల్ యూ దిస్ మై ఫీడ్బ్యాక్. ఓకే, నా ఫీడ్బ్యాక్ నీకు ఇట్లా. రైట్. ఓకే, మీకు డాక్టర్ కె లక్ష్మణ్ తోటి ఏం సంబంధాలు ఉన్నాయి? అంటే ఏ రకంగా నువ్వు అడిగేది? ఏం సంబంధం? నువ్వు సంబంధాలు అంటే ఎట్లుంటది అన్న? ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఇప్పుడు మీకు నాతో ఏం సంబంధం? నువ్వు గుడ్ పర్సన్, నువ్వు జనరల్ వచ్చి వెయిట్ చేస్తున్నావు, చాలాసార్లు నన్ను ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి అడుగుతున్నావు. ఇప్పుడు నేను ఒక జర్నలిస్టు, నేను ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నా, అట్లా కదా మనకు సంబంధం. మీకు లక్ష్మణ్ గారికి ఏం సంబంధం అని అడుగుతాను. సంబంధం అంటే జనరల్గా లక్ష్మణ్ అన్న అనేటైనే ఓపెన్గా చెప్తున్నా, హీఈస్ ఎ గుడ్ పర్సన్, గుడ్ హార్ట్. నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా అన్న ఈ ప్రాబ్లం ఉంది, ఈ బాధ ఉంది, నీతోటి అవుతుంది అన్న. ఎందుకంటే నీ డిపార్ట్మెంట్, ఎందుకంటే లక్ష్మణ్ గారు ఈజ్ ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్, యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ ఎమ్మెల్యే, యాజ్ వెల్ యాజ్ స్టాండింగ్ కమిటీ ఆల్ ఇండియా ఎలక్షన్ కమిటీ బోర్డు మెంబర్. నీకు అర్థమైందా? ఈ పని అనేది జెన్యూన్ ఉంది అన్న, ఈ పని వల్ల వీళ్ళు పాపం బయటపడతారన్న అని చెప్తే, అన్న సన్నీ మంచిదా కాదా అన్న అనలైజ్ చేసుకొని, నేను పోగానే డైరెక్ట్ అన్న ఇది మంచి పని అన్న, కొద్దిగా చెప్పన్న వాళ్ళకి అది అని చెప్పి, హీ విల్ జనరల్లీ డూ హిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ జనరల్లీ అప్పుడు నాకు చెప్తాడు, సన్నీ ఇది జనరల్గా చేస్తే వాళ్ళకి మంచిది అవుతుందిరా, సరే నువ్వు తీసుకొచ్చింది చాలా మంచి పని, వాళ్ళకి సేవ ఊరుస్తుంది అంటే చేస్తా అని చెప్పేసి ఆయన పని గల వ్యక్తి. ఆయన నీకు అర్థమైందా? అందరు పొలిటీషియన్ లెక్క తిప్పుకోడు ఆయన. రైట్ వచ్చిండా, రైట్ ఉండని అక్కడ అని చెప్పేసి అన్నాడు. తీసుకొని వస్తాడు, మ్యాటర్ ఏందని చెప్పి అడుగుతాడు. ఫస్ట్ మ్యాటర్ ఏంది, టాపిక్ దేని మీద వచ్చినావు, చర్చ చేసి ఇది మనతో అవుతుందా కాదా, ఇది మన డిపార్ట్మెంటా కాదా ఫస్ట్ చెక్ చేస్తాడు. మన డిపార్ట్మెంట్ అయితే ఎస్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ ఫాల్స్, వాట్ ఈస్ గుడ్. సో దాన్ని బట్టి హీ విల్ జస్ట్, అట్లా తెలుసు నాకు లక్ష్మణ్ అన్న ఈజ్ వెరీ కూల్ అండ్ కీప్ కామ్ గోయింగ్ పర్సన్. నాకు తెలిసి ఆయనకు చాలా ఫ్యూచర్ ఉంది ఆ పార్టీలో. చెప్పలేము ఇక వాళ్ళు పైన వాళ్ళు ఆయనకి పోన్ ఇంకా ఏం చేస్తారో, బట్ హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా ఫండింగ్ చేస్తారా పార్టీ కన్నా మీరు? ఫండింగ్ నువ్వు చాలా పెద్ద మాట అడిగినావు క్రాంతి. నార్మల్గా ఫండింగ్ అనేది ఒకటి చెప్తున్నా, ఒకటి చెప్పేది క్రాంతి. పాలిటిక్స్ అనేది పైసల మీద రన్ అయితే, పైసలున్న ప్రతి ఒక్కడు పొలిటీషియన్ అవుతాడు క్రాంతి, గుర్తుపెట్టుకో. పైసల మీద రన్ అయితే ప్రతి ఒక్కడు పొలిటీషియన్ అవుతాడు. పైసలు ఉన్నాడు ప్రతి ఒక్కరు పొలిటీషియన్ అవుతాడు. వాడు పైసలు లేకుండా మీరు రాజకీయాలు చేయగలుగుతారా? 100% చేయగలరు. పైసలు లేకుండా చేయగలుగుతారు. క్రాంతి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తిరుగుతుండు కదా క్రాంతి. నువ్వేంది ఇప్పుడు ఆయన ఏమన్నా ఫాల్ట్ అంటావా? ఫాల్ట్ అని నేను అంటే మరి పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్కి పైసలు అవసరం లేదు క్రాంతి, గుర్తుపెట్టుకో. గెలుస్తాడు, ఈసారి గెలుస్తాడు. ఈసారి ఆయన అయితే గెలుస్తాడు. హీ విల్ బికమ్ అన్ ఎమ్మెల్యే. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యే అవుతాడు, రాసి పెట్టుకో ఇది. హీ విల్ బికమ్ అన్ ఎమ్మెల్యే ఫర్ షూర్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్. పవన్ కళ్యాణ్ గారు విల్ బికమ్ అన్ ఎమ్మెల్యే, మార్క్ మై వర్డ్. అది నాకు తెలియదు క్రాంతి. నేను పార్టీ గెలుస్తా అని చెప్తలేను, నువ్వు గుర్తుపెట్టుకో. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. నీకు అర్థమైందా? ఈసారి ఎమ్మెల్యేగా తను గెలుస్తాడు. మార్క్ దిస్. ఫ్యాన్ నన్ను అంటలేను. ఆయన ఏంటంటే ఆయన కష్టజీవి క్రాంతి. అన్ని వదులుకొని వచ్చేసి ఆయన ఒక మాట, ఇప్పుడు జనాలకి ఇంత సేవ చేయడానికి లాస్ట్ టైం ఆదరియలేదు జనాలు, ఈసారి పక్క ఆదరిస్తారు. లాస్ట్ టైం ఆదరియలేదు కాబట్టి ఈసారి పక్క ఆదరిస్తారు. జనాలు ఆయనని ఆదరిస్తారు. నువ్వు చూడు, ఆయన ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి పోతాడు. నాకు వేరే పార్టీల గురించి నాకు తెలియదు, ఆయన పార్టీ గురించి కూడా నాకు తెలియదు. నేను ఓన్లీ ఆయన గురించే మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే హీ విల్ బికమ్ డాట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.